ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ శ్లోకానికి అర్థం, ఎవరు సర్వజ్ఞుడైన, అనాది కాలం నుండి ఉన్నవాడైన, సమస్త జగత్తుకు నియంత్రకుడైన, అణువు కంటే సూక్ష్ముడైన, సర్వ ప్రపంచాన్ని దారపోషించేవాడైన, మనస్సుకు అందని స్వరూపుడైన, సూర్యుని వంటి తేజస్సు కలవాడైన, అజ్ఞానమనే చీకటికి అతీతుడైన పరమపురుషుడిని నిరంతరం స్మరిస్తారో వారు ఆ పరమాత్మను పొందుతారు. Whoever meditates on the Supreme Person as the all-knowing, the eternal, the supreme ruler, subtler than the subtlest, the sustainer of everything, inconceivable in form, radiant like the sun, and beyond all darkness, attains him. ఈ శ్లోకం మనకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది. అలాగే మన ధ్యానం ఎలా ఉండాలో కూడా బోధిస్తుంది. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంపొందించుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. జై హింద్.